शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। నీకో విషయం తెలుసా? ఈరోజు నేను నీకు పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. ఏంటి? తెలుసుకోవాలనుందా? పక్కా చెప్పండి. టాటడా. వావ్ రాజేష్, ఇది చాలా అందంగా ఉంది. కానీ నీకంటే అందంగా ఏం లేదు. తీసుకొచ్చారు కదా, ఇది పెట్టండి. తప్పకుండా. ఇప్పుడే కదా వచ్చారు. నేను చూస్తూనే ఉన్నాను, నువ్వు నన్ను ఎక్కువ ఆట పట్టిస్తున్నావు. మనకు అన్నీ కూడా చాలా సులువుగా దొరికాయి. దానికైనా పరిస్థితుల్ని మనం చూసాం కదండి. ఏమండి, నేను ఊరికే చెప్పానండి, మైండ్ పాడు చేసుకోకండి. రాజేష్, రాజేష్ ఎక్కడా? రాజేష్, మర్యాదగా బయటకు రండి. ఇది తన గొంతుకే కదా? తన గొంతులోనే ఉంది, కానీ తను ఇక్కడికి వచ్చింది. వెళ్ళి చూద్దాం. రాజేష్, ఎక్కడ దాక్కున్నారు? రాజేష్, బయటకు రండి. ఈరోజు మిమ్మల్ని వదిలిపెట్టను. నా నుంచి తప్పించుకోలేరు. ఓ అనుకున్నా, నాకు బాగా తెలుసు మీరు ఇక్కడే ఉంటారని. నాకు తెలుసు. నువ్వు నా భర్తతో ఇలా ఉన్నావే, నీకు సిగ్గుగా అనిపించలేదు? నీ భర్త? దానికి ముందు ఆయన నా భర్త. నువ్వు రెండో దానిగా వచ్చావు. నువ్వు వచ్చాకే మా జీవితం నాశనం అయింది. అర్థమైందా? అవును, ఇప్పుడు ఈయన నాకు సొంతం. ఇప్పుడు నువ్వెందుకు ఈయనతో ఉన్నావు? ఇలా చెప్తే వినవు. నిన్ను ఎందుకే ఇక్కడికి వచ్చి అనవసరంగా గొడవ చేస్తున్నావు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఏంటి, నన్ను వెంబడిస్తున్నావా? భర్త ఊరంతా తిరిగేవాడే అయితే భార్య ఖచ్చితంగా కనిపెట్టి తీరాలి. నీకు తిన మీద ఎంత ప్రేమ ఉంటే ఏమైతేనే ఉండొచ్చుగా. నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు? నిన్నెందుకు పెళ్లి చేసుకున్నానా? తెలుసుకోవాలనుందా నీకు? నీతో కలిసి హ్యాపీగా ఉందామని పెళ్లి చేసుకున్నానే, కానీ అది జరిగిందా? నిన్ను పెళ్లి చేసుకుని 2 ఏళ్ళయింది. ఒక బిడ్డని కనిచ్చావా? లేదుగా. చెప్పు. ముందు ఇక్కడి నుంచి బయటికెళ్ళు. రాత్రి ఇంటికి వస్తాను. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్లే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నేను ఇక్కడికి నా కొడుకుని చూడటానికి వస్తున్నాను, అంతే. ముఖ్యంగా నీ మనసులో ఉన్న తప్పుడు ఆలోచనని ఇక్కడి నుంచి తుడిచేసాయి. అర్థమైందా? పోవే ఇక్కడి నుంచి. ఏంటి కోపంగా చూస్తున్నావు? వెళ్ళమని చెప్పానుగా. ఏమైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకుందాం. వెళ్ళవే ఇక్కడి నుంచి. ఏమైంది వదినా? మీరెందుకు ఇలా టెన్షన్గా ఉన్నారు?
ఏమి లేదు సూరజ్, అది మీ అన్నయ్య వచ్చే టైం అయింది కదా, ఇంకా రాలేదు, అందుకని ఆయన కోసం కూర్చొని ఉన్నాను. ఏంటి వదినా, ఇంత చిన్న విషయానికి టెన్షన్ అవుతారా? మీకు రాజేష్ అన్న గురించి తెలుసు కదా, ఎక్కడైనా బిజీగా ఉండుంటారు. త్వరలోనే వస్తారు వదినా. కానీ ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా ఏంటి? అదేమీ లేదు, నువ్వు భయపడకు. మీరు వెళ్ళండి, నేను భోజనానికి సిద్ధం చేస్తాను. శాంతి, ఎందుకే నా పరువు తీస్తున్నావు నువ్వు? ఇవాళ నువ్వు కీర్తి ఇంటికి వచ్చావు, ఇలాగే నన్ను ఫాలో అయ్యి ఎక్కడికైనా వస్తావా చెప్పవే? అక్కడికొచ్చి అరిచి గొడవ చేస్తావా? నేనేం తప్పు చేశాను రాజేష్? తప్పు చేసింది మీరు నన్ను తిడుతున్నారా? అక్కడికి ఎందుకు మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు? మీరు అక్కడికి వెళ్ళేది నాకు నచ్చదని మీకు తెలుసు కదా, ఎందుకు వెళ్తున్నారు? సరే, నువ్వు నాకు బిడ్డని కనిస్తే నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను 24 గంటలు. చెప్పు, కనివ్వగలవా? మౌనంగా ఉన్నావంటే నీ దగ్గర జవాబు లేదు కదూ. మళ్ళీ ఇంకెప్పుడైనా నా విషయంలో జోక్యం చేసుకుంటే మర్యాద దక్కదు, అర్థమైందిగా? మీరు టెన్షన్ పడకుండా వదినా. మీ తరపున ప్రయత్నం చేస్తున్నారుగా, అంతా సరవుతుంది. ఎలా సరిపోతుంది సోనోజ్? నాకు పుట్టిన బిడ్డ చనిపోయి పుట్టింది. ఆ తర్వాత నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను, ఏమీ కాలేదు. ఇదంతా ఎప్పుడు బాగవుతుందో. టీ తీసుకెళ్ళి అక్కడ పెట్టు. అదేంటంటే ఇంటి ఓనర్ ఫోన్ చేశాడా అద్దె కోసం? ఆయనకి నిదానం లేదు. సరే, నువ్వు పని చెయ్యి, వచ్చే వారం డబ్బులు ఇస్తామని చెప్పు. ఒక ఆర్డర్ రావాలి, అది గనక వచ్చిందంటే మనకి డబ్బులు వస్తాయి. నిజంగానా? ఇది చాలా మంచి విషయమే కదా. అంతేకాకుండా మీరు పని సరిగ్గా చేయలేకపోతే మీరు కోపంగా ఉంటారు, ఆ కోపాన్ని నా మీద చూపిస్తారు. మీకు తెలుసా, మీరు అలా నా మీద కోపం చూపిస్తే నాకెంత బాధగా ఉంటుందని? హే, నేను పని మీద ఉన్న కోపం కాదు, నీ మీద కోపం చూపిస్తున్నా. చేయొదులు, నాకు టైం అవుతుంది. డాక్టర్ నిషా, చెప్పండి. అలాగే, నేను శాంతి హాస్పిటల్కి వస్తాం. డాక్టర్ నిషా ఏం చెప్పారు? మన రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నాయా? అంతా నార్మలే అంట, కానీ ఇంకా ఏదో టెస్ట్ ఉందంట. అందువల్ల సాయంత్రం మనం హాస్పిటల్కి వెళ్ళబోతున్నాం. నువ్వు సాయంత్రం 4 గంటలకి రెడీగా ఉండు. అలాగే అండి. ఓకే. అరే దేవుడా, అంత మంచి జరగాలి. త్వరగా నాకు ఒక బిడ్డనిస్తే అంతే చాలు. డాక్టర్ మేడం, అంతా ఓకేనిగా? నేనే ఆల్రెడీ చెప్పాను కదా, మీరు దేనికి టెన్షన్ పడకండి, అన్ని సేఫ్గా జరుగుతుంది. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ రాజేష్. నేను పేషెంట్ని కన్సల్ట్ చేస్తున్నాను, కాస్త బయట వెయిట్ చేస్తారా? అలాగే డాక్టర్, నో ప్రాబ్లం. పద. చెప్పండి మేడం, అయినా కొంచెం భయం ఉంటుంది కదా. అరే, ఇది 100% సేఫ్ అండి. డాక్టర్ గారు, ఈసారి మాకు ఖచ్చితంగా బిడ్డ కావాలి. వస్తానండి. వెళ్ళేంటి ఒకలాగా చూసి వెళ్ళిపోతున్నారు? డాక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు. అలాగే, పద. శాంతి మేడం, మీరు నర్వస్గా లేదు కదా? ఇది చాలా నార్మల్ టెస్ట్. లేదు డాక్టర్, నాకు టెన్షన్ లేదు. నేను బిడ్డ కోసం ఏ టెస్ట్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉన్నానా. ఇంజెక్షన్ వేశాక లైట్గా నిద్ర వస్తుంది, భయపడకూడదు. సరే అండి. సూపర్.
ఇక అంతా మామూలుగా జరుగుతుందిగా? ఏ ప్రాబ్లం లేదు, కానీ పేపర్లో సిగ్నేచర్ వేయడం మర్చిపోకండి. ఏంటండి ఈరోజు మీరు రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టున్నారు? రొమాంటిక్ మూడే. ఇవాళ డాక్టర్ నిషా అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నారు. త్వరలోనే మన ఇంట్లోకి ఒక కొత్త వారసు రాబోతోంది. అవునండి, నా మొర ఆ దేవుడు ఆలకించినట్టున్నాడు రాజేష్. కానీ ఒకటి, డాక్టర్ నిషా చెప్పినంత మాత్రాన ఈ ఆనందం కలగలేదు. బిడ్డ కోసం మనం కాస్త శ్రమ పడాలి. అసలు అన్న మనసులో ఏమనుకుంటున్నాడో ఏమీ అర్థం కావట్లేదే. అటువైపు ఏమో నెయ్య, ఇటువైపు వెన్న. భగవంతుడు అన్నయ్య 2 చేతుల్లోనూ లడ్డు పెట్టాడు. ఒకవైపు ఏమో కీర్తి వదిన, ఇంకోవైపు శాంతి వదిన. కానీ భగవంతుడు నా తలరాతలో ఒక్కడు కూడా రాయలేదు. కానీ వీడు చెప్పండి డాక్టర్ నిషా, అంతా ఓకేనా? ఆ విషయం నేను మిమ్మల్ని అడగాలి. ఇక్కడ అంతా ఓకే మేడం, కానీ దేని గురించి మీరు దిగులు పడద్దు. మీరు ఆవిడ్ని చూసుకోండి. ఏ గుడ్ న్యూస్ వచ్చినా ముందుగా మీరు నాకు చెప్పాలి. తప్పకుండా. కీర్తి, 4 రోజులైంది, మీరు ఫోన్ కూడా చేయలేదు. అరే కీర్తి, నీకు తెలుసు కదా నాకిక్కడ చాలా పనులున్నాయి. అస్సలు టైం లేదు, చాలా పనులున్నాయి. అదంతా సరే గానీ మన కొడుకు చీకు ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడుగా? ఎప్పుడు చూసినా నానా నాన్న అడుగుతున్నాడు. రోజంతా మీ జ్ఞాపకంతోనే ఉన్నాడు. కానీ మీకే మా గుర్తు లేదు. ఇలా చూడండి, ఇంతకు మించి ఓపిక లేదు. మీరు మా ఇద్దరిలో ఎవరినో ఒక్కను ఎంచుకోవాలి. ఒకసారి సెలెక్ట్ చేశానుగా, ఇంకా ఎన్నిసార్లు సెలెక్ట్ చేయాలి? అనవసరంగా నా మూడు స్పాయిల్ చేయకు. అన్ని వదిలేసినా కూడా నీకోసమే కష్టపడుతున్నాను, ఖర్చులు చూసుకుంటున్నాను. కానీ రోజు నన్ను చూడడానికి వస్తున్నారా? సరే, మీ మూడ్ని పాడు చేసుకోకండి. ఎలాగోకలాగా టైం దొరికినప్పుడు వచ్చి చూడండి. మీ కీర్తి మీకోసమే ఎదురు చూస్తుంది. అరే మీరిక్కడ? మీకు ఏదైనా కావాలా ఏంటి? లేదు వదిన. అదే అన్న కోసం వచ్చాను. అన్న కనపట్లేదేంటి? ఎక్కడ బయటికి వెళ్ళాడా? మీ అన్నయ్య పైన కాస్త గాలి తీసుకుంటున్నారు. చెప్పండి, ఏమైనా ముఖ్యమైన విషయమా? అవును. కాదు వదిన, అన్న కనపట్లేదా? అదే ఎక్కడున్నాడో చూసి వెళ్దామని వచ్చాను. అలాగా? వదిన వదిన, మీరు బానే కదా ఉన్నారు వదిన? మీ ఒంటికేం కాలేదు కదా? అదేమీ లేదు. అదేదో సడన్ గా. మీరు భయపడకండి, నేను బానే ఉన్నాను. అదేంటి వదిన, పరాయి వాడిలా భయపడకండి అని చెప్తున్నావు. ఇప్పుడంతా నువ్వు మరీ కష్టపడుతున్నావు, అందుకే టైర్డ్ అయిపోయి ఉంటావు. ముందు మీరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రండి వెళ్దాం. లేదు లేదు, నేను బానే రండి ఉన్నాను. వదిన, నాకేం ముందు రూమ్కి వెళ్ళి మీరు రెస్ట్ తీసుకోండి. లేదు, రండి. నేను బానే ఉన్నాను. నువ్వెందుకు ఇంత రండి కష్టం? వదిన. చూసి జాగ్రత్త 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 వదిన. ఈ రోజు మొత్తం మీరు రెస్ట్ తీసుకోవాలి, ఓకేనా? చూసి చూసి జాగ్రత్త. అలాగే అరే కూర్చోండి. ఏమీ లేదు, మీరు అనవసరంగా భయపడుతున్నారు. మెల్లగా మెల్లగా. కాలు జాగ్రత్త. అలాగే. మీకేం కాలేదు కదా వదినా? జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా పడుకోండి, సరేనా? మీకేం కాలేదు కదా అరే వదినా? నేను బానే ఉన్నాను. అరే ఏంటి వదినా బాగున్నానని చెప్తున్నారు? బానే మీకు ఒంట్లో ఉన్నానులే. బాగాలేదు, నువ్వు బాగున్నానని భయపడకు. ఎలా చెప్తారు? ఇక్కడేం జరుగుతోంది? అది అన్నయ్య, వదిలేకి సడన్ గా ఒంట్లో బాగాలేకుండా పోయింది అన్నయ్య. అందుకే తీసుకొచ్చి బెడ్ లో పడుకోబెట్టాను. శాంతి, నీకేమైంది? అదేమీ లేదు, కాస్త సడన్ గా కళ్ళు తిరిగాయి అంతే. సరే, ఓ పని చేద్దాం. డాక్టర్ నిషాని వెంటనే వెళ్ళి కలుద్దాం. రా వెళ్దాం. అరే ఏమీ లేదండి, చిన్న వీక్నెస్ అంతే. ఇలా చూడు, ఇంత కేర్లెస్ పనికి రాదు. ప్లీజ్ నా మాట విను, వెళ్దాం పద. అరే మీరొకరు. కంగ్రాచులేషన్స్, శాంతి ప్రెగ్నెంట్ గా ఉన్నారు. నిజమా డాక్టర్?
నేను నేను ప్రెగ్నెంటా? కానీ శాంతి, ఇక నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న కాంప్లికేషన్ కూడా రాకూడదు. ఇలా చూడండి డాక్టర్, దాని గురించి మీరు బాధపడకండి. ఈసారి మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. శాంతి, ఇందులో ముందు సైన్ చేయండి. ఇది ఎందుకో? ఏం లేదు, ఒక చిన్న ఫార్మాలిటీ. ఇదిగో చూడండి, నేను మీకు 9 months ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా, ఆ టైంలో ఏ కాంప్లికేషన్స్ ఉండకూడదు. అందుకోసమే మిమ్మల్ని సైన్ చేయమంటున్నా. మీరు నన్ను అపాయింట్ చేస్తున్నారు అంతే. దాంతే ఉంది, చేస్తాం. సైన్ చేయవే. ఎక్కడ చేయాలి? ఇక్కడ? అయిపోయిందండి. అరే ఒక్క నిమిషం, నేను బండి తాళం మర్చిపోయాను. నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీకు బాగా తెలుసు నాకు ఏం కావాలో. నా పేషెంట్స్కి ఏం కావాలో ఇవ్వడమే నా పని. ఇంకా ఈ పని కోసం మీరు నాకు సహాయం చేస్తున్నారు, సో మీకు చేయవలసింది కూడా చేయాలి కదా. ఖచ్చితంగా. ఇదిగోండి మీ డబ్బు, బ్యాలెన్స్ డెలివరీ తర్వాత. థ్యాంక్ యూ, వస్తాను. రాజేష్, ఈసారి కూడా మీ వైఫ్కి నిజం చెప్పరా? ఇప్పుడు నేను నా భార్య దగ్గరికి వెళ్ళి, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నాది కాదు ఇంకొకరిదని చెప్తే తను ఒప్పుకుంటుందా? పుట్టగానే ఆ బిడ్డని వాళ్ళకివ్వాలంటే దానికి ఒప్పుకుంటుందా? అంటే ఈసారి కూడా పోయినసారిలాగా పిల్ల చచ్చి బతికిందంటారా? మరి ఇంకేంటి, నేను ఇరుక్కోకూడదు కదా. ముందుగా నా బిజినెస్ని చూసుకుంటా, ఆ తర్వాత బిడ్డ మరణించి పుట్టిందంటాను. అంతేకాదు, నువ్వు బిడ్డని కనలేదని జీవితాంతం తనని తిడుతూ ఉంటాను. అప్పుడే తను జీవితాంతం గిల్టీగా ఫీల్ అవుతుంది. అప్పుడే తన మెదడు, మనస్సు ఆలోచించడం పూర్తిగా మానేస్తాయి. ఇక మన బిజినెస్ అద్భుతంగా ముందుకు సాగుతుంది. అంతేగా? మీకు తెలివితేటలు ఎక్కువే. మీకంటే తక్కువే. నాకు డబ్బులే ముఖ్యం. వస్తాను. బాయ్. మీరు వచ్చేసారా? ఎందుకంటే ఇంతసేపు అయింది? తాళం దొరికిందా? పద. పద. మీరా? లోపలికి రండి. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడే రావాలనిపించిందా? పెళ్ళం మీద ప్రేమే లేదా? చాలా రోజుల తర్వాత వచ్చానుగా, అందుకే ఇంతలా చూస్తున్నావు. అదే రోజు వచ్చాననుకో గింతలా పొంగిపోతావా ఏంటి? మా ఆయన రోజు వచ్చినా కూడా ఇలాగే చూసుకుంటా, ఎందుకంటే ఆయన రోజు రావాలి. నేను అదే కోరుకుంటున్నాను. నీకు తెలుసు కదా బంగారం, నీకు దగ్గర అవ్వడానికి నేను కష్టపడుతున్నాను. మిమ్మల్ని నేను బాగా అర్థం చేసుకున్నాను, అందుకే దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఆ పెళ్లి వల్లే మనకి ఇన్ని వస్తువులు వస్తున్నాయి. వావ్, ఈ డ్రెస్ ఎంత అందంగా ఉంది. ఇదంతా నాకేనా? ఇంకో పార్టీ ఏమైనా దొరికిందా?
ఈసారి పెద్ద పార్టీ దొరికింది. అందుకని మీకు రెండో పెళ్లి చేశాను. మీరు మీ రెండో భార్య కడుపుని అద్దెకిస్తూనే ఉండాలి. మనం డబ్బుతో మునిగిపోతూ ఉండాలి. పర్వాలేదే, నిన్ను మెచ్చుకోవాల్సిందే. ఉమ్? గుర్తుందా, ఓ రోజు నన్ను తీసుకెళ్లి డాక్టర్ నిషాకి పరిచయం చేశావు. తను చేసే బిజినెస్ గురించి నన్ను కూర్చోపెట్టి వివరంగా చెప్పావు. అప్పుడు నీ మీద బాగా అరిచాను. లేదా మరి మీరు అసలు ఒప్పుకోనన్నారు. అరే, వచ్చే మహాలక్ష్మిని వద్దనుకున్నారు. అవునులే, కరెక్ట్ టైంలో కరెక్ట్ బకరా దొరికింది, శాంతి. ఉమ్? పాపం అమాయకురాలు. దాని భర్త ఏంటంటే తన కడుపునే అద్దెకిచ్చి బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఇంకా తన బిడ్డను కూడా కనిస్తుంది. బిడ్డ కనివ్వలేదని తిట్లు కూడా తింటుంది. ఇక నుంచి అన్ని పనులు తనకి చెప్పే చేద్దాం అనుకుంటున్నా. మీకేమైనా పిచ్చా అండి? బంగారం గుడ్లు పెట్టే బాతుని కోసేస్తానంటారా? అదంతా సరే, ఇలా ఎన్నాళ్ళని తనకి బిడ్డ చనిపోయిందని అబద్ధం చెప్పమంటావు? బాతు బంగారం గుడ్లు పెట్టేంతవరకు ఆడవాళ్ల మనసుతోనే ఆడుకోవాలి, శరీరంతో కాదు. అప్పుడే బానిసగా ఉంటారు. తనకి బిడ్డ పుట్టే భాగ్యాన్ని దేవుడు ఇవ్వలేదని ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడే తన మన కట్టుబాటులోనే ఉంటుంది. నిజానికి నువ్వు మామూలు దానివి కాదు. చీకు, వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఏ సోను, నువ్విక్కడికి ఎప్పుడొచ్చావు? ఎంతసేపు ఇక్కడే ఉన్నావు? మేము చూడలేదు. ఎలా చూసుంటారు? మీరు వదిన చెత్త ప్రాణించడంలో బిజీగా ఉన్నారుగా. అదేంటి సోను, నువ్వేం మాట్లాడుతున్నావు? మేము ప్లాన్ చాలా చేయాలి. ఆపుతావా? ఇక నన్ను మోసం చేయాలని చూడకు. అక్కడ చిన్నోదినేమో బిడ్డ కోసం పూజలు చేస్తూ కూర్చుందన్నా, కానీ మీరేమో బిడ్డతో ఆవిడతో గేమ్ ఆడుకోవాలని అనుకుంటున్నారా? ఇలా చూడు సోను, శాంతికి అసలు ఏ విషయం తెలియకూడదు. క్లియర్గా చెప్తున్నాను. ఎందుకు? మీరు నా చిన్నదిని డబ్బులు ఇచ్చే ఒక ఏటీఎం మిషన్ లాగా చూస్తున్నారు కదా. డబ్బులతో మీరు ఇక్కడ సంతోషంగా ఉంటే పేదరికంతో ఆవిడ అక్కడ ఏడుస్తూ కూర్చోవాలన్నయ్య. ఆవిడ మాత్రం కాదు, నేను కూడా పేదరికంతోనే తిరుగుతున్నా. అరే, ఇదా విషయం? రే, మీ అన్నయ్య నేనున్నానుగా. నాకేదైతే ఉందో అది నీకు సొంతమే. అరే, ఒక్క నిమిషం ఉండు. చూసావా, ఈ డబ్బు మొత్తం నీకే. తీసుకోరా, మోమాట పడకు, తీసుకో. అన్నా, నాకు ఈ డబ్బు వద్దు, నువ్వే ఉంచుకో. ఇలా చూడండి, నాకు నిజం మొత్తం తెలిసిపోయింది. మీరు చిన్నోదిని ఎప్పుడూ ప్రేమించలేదు. కేవలం బిజినెస్ కోసమే అవన్నీ పెళ్లి చేసుకున్నారు. ఇంకా జీవితాంతం మీరు మీ పని కోసం అవన్నీ ఉపయోగించుకుంటారు కదా. కానీ నేను నా పని కోసం నేను అవన్నీ వాడుకుంటే ఏ తప్పు లేదు కదా. ఏమంటారు? ఓకే, నువ్వు ఏం చేయాలనుకుంటే చెయ్యి, కానీ మీ అన్నయ్య పేరు అస్సలు బయటికి రాకూడదు. ఇలా చూడు, మీ అన్నయ్యకి ఇదంతా తెలుసన్న విషయం శాంతికి అస్సలు తెలియకూడదు. మీరు అస్సలు దిగులు పడకుండా వదినా, పని చాలా రహస్యంగా జరుగుతుంది. చూడు, ఎవ్వరికి ఎప్పుడు ఏది తెలియకూడదు. ఈ సీక్రెట్ మొత్తం అలాగే ఉండాలి. అన్నయ్య చెప్తే ఈ తమ్ముడు వినకుండా పోతాడా? ఏమైంది మత్తి గారు? మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఏమైంది వదినా? నేను ఇక్కడికి మీకు సాయం చేద్దామని వచ్చాను. వద్దు వద్దు, నాకు ఎటువంటి హెల్ప్ వద్దు, నేనే చేసుకుంటాను. అయ్యో, అలా కాదు వదినా.
దీనికి ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిగో ఇలా చూడండి, నేను చేస్తానుగా. ఆ. అయిపోయింది. వద్దు, నేను చేస్తా. అయిపోయింది, నేను బయలుదేరుతాను. వదిన ఇలా చూడండి, చూసి జాగ్రత్తగా వెళ్ళండి. అదేంటంటే స్టెప్స్ బాగాలేదు, కొంచెం జారుతోంది, అందుకే జారి పడిపోతారు. అన్నీ యూజ్ చేసే డిటర్జెంట్ పౌడర్ వాసన కూడా అద్దరిపోతోంది. వావ్. ఇంత డబ్బు ఇక్కడుందేంటి? రాజేష్ బీరువాల నుంచి డబ్బులు ఎలా వచ్చాయి? రాజేష్, రాజేష్! ఏమైందే? ఈ డబ్బు ఎక్కడిది? అరే ఇవ్వా, ఇవ్వు, నాకివ్వు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అదేంటే, నా అలమారి నుంచి తీస్తే మరి డా డబ్బులే కదా. అవును, కానీ ఇంత డబ్బులు మీ దగ్గర ఎలా వచ్చాయి చెప్పండి. సరిపోయింది. చూడవే, నేను బిజినెస్ చేస్తున్నా, వర్క్ చేస్తున్నానే, మరి డబ్బులు రాకుండా ఉంటాయా? అంతేకాదు, ఈ డబ్బులు నేను ఒకరికి ఇవ్వాలి. నేను రేపే అతన్ని కలవాలి. కలవగానే ఇచ్చేస్తానంతే. ఇకపోతే బిజినెస్ విషయంలో జోక్యం చేసుకోకు. చేసుకున్నా నీకు అర్థం కాదులే. వెళ్ళు, వెళ్ళి వేడిగా టీ పెట్టి తీసుకురా. అల్లం వేయడం మర్చిపోకు, సరేనా? త్వరగా వెళ్ళవే. బిజినెస్కి డబ్బులా? కానీ ఇంతకు ముందంతా ఇంత డబ్బులు ఇంటికి తీసుకొచ్చిందే లేదే. ఓకే నిషా మ్యామ్, మీరు వాళ్ళతో మాట్లాడండి. మీరు వాళ్ళతో అమ్మకి మంచి మంచి ఫుడ్ కావాలి, మీరు వాళ్ళకి పాలు, పిస్తా, బాదాం, అక్రూ ఇవన్నీ కావాలని చెప్పండి. ఇవన్నీ కొనివ్వాలంటే డబ్బులు కావాలన్న. రాజేష్, మీ అవసరాలన్నీ చాలా ఎక్కువ ఉంది. తను ప్రెగ్నెంట్ 2 months అవుతోంది. మీకిప్పుడు అడ్వాన్స్ కావాలా? అరే మ్యామ్, మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు? మీ డబ్బులా ఇవ్వబోతున్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి. అమ్మ ఆరోగ్యంగా ఉండాలంటే డబ్బులు కావాలని చెప్పండి. అప్పుడు వాళ్ళే డబ్బులు ఇవ్వడానికి వెతుక్కుంటూ వస్తారు, వచ్చి డబ్బులు ఇస్తారు. అలాంటి పనులు నేనేమీ చేయను. మీరు అగ్రిమెంట్ సైన్ చేశారు కదా, అందులో ముఖ్యంగా ఎప్పుడు డబ్బులు ఇవ్వాలో రాసుంది. రెండో విషయం, మీ భార్యని ఎలా చూసుకోవాలని కూడా రాసుంది. మళ్ళీ మళ్ళీ బిడ్డని కంటే మీ భార్య వీక్ అయిపోతారు. ఎప్పుడు మీ ఖర్చులు మాత్రం చూసుకోకుండా ఆవిడికి కూడా కాస్త ఖర్చు పెట్టండి. అప్పుడేది అందరికీ మంచిదే. నేను దీన్ని డబ్బులు అడిగితే నాకే అడ్వైస్ ఇస్తోంది. శాంతి, నువ్వెప్పుడొచ్చావు? సరే, ఎందుకు వచ్చావు? నేను మిమ్మల్ని పిలవాలని వచ్చానండి. నన్ను టీ వేయమన్నారు కదా. టీ రెడీగా ఉంది, కిందకు రండి, లేకపోతే టీ ఆరిపోతుంది. సరేనా? రండి. థ్యాంక్ గాడ్, ఇంకా నేను తప్పించుకున్నాను. రెండు నెలలే గడిచిందే. అయితే ఏంటి, రోజులు గడిచే కొంది పెద్ద కడుపు అవుతుంది కదా. అది అవుతుంది. సరే చూడు, రేపు నిషాని కలవడానికి వెళ్ళాలి, చెకప్ ఉంది. సరే, ఏంటి అలా చూస్తున్నావు? నిన్నే చూస్తున్నాను. ఇన్ని రోజులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను.
కొన్ని చోట్ల నా మీద కోపడతారు, కానీ కొన్ని సమయాల్లో నా మీద ప్రేమ చూపిస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరు నిజమైన రాజేష్ అని నాకు అర్థం కాలేదు. అది తెలుసుకోకు, లేదంటే భయపడిపోతావు. అలా ఎలా జరుగుతుందా? భర్తను చూసి భార్య భయపడుతుందా? సరే సరే, నిద్రపోదామా? ఆ, ఉమ్? తల్లి బిడ్డ ఇద్దరు సేఫ్. కానీ శాంతి గుర్తుందా? వెయిట్గా ఏ వస్తువులు మోయకూడదు. అలాగే డాక్టర్, గుర్తుంది. మీరు దేని గురించి భయపడకండి. నేను నా బిడ్డని బాగా చూసుకుంటానా? సరే, మీరు కాస్త బయట కూర్చుంటారా? నేను మీ హస్బెండ్తో మాట్లాడాలి. అలాగే. ఇదిగోండి, చూడండి, ఆవిడికి బ్లడ్ చాలా తక్కువగా ఉంది. ఏ తప్పు జరగకూడదు. అదే మీరు డబ్బులు ఇచ్చేసారుగా, ఇక మీరే చూస్తారు. తను రోజు తినడానికి పళ్ళు, డ్రై ఫ్రూట్స్ కొని పెడతాను. గుడ్. ఏమైంది? పద, ఇంటికి వెళ్దాం. ఇలా చూడు, ఆ అమ్మాయి ఉంది కదా, నన్ను ఎప్పుడు అలాగా చూస్తూ ఉంటుంది. చూస్తే చూడండి, తనెవరో నాకేం తెలుసు. పోనీ ఓ పని చేద్దాం, ఆలస్యం చికెన్ ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు తినడానికి పళ్ళు కూరలు కొనుక్కోవాలి, అలాగే పాలు కొనాలి. అనయ్య రండి అన్నయ్య. అన్నయ్య, కీర్తి వదిన కాల్ చేశారు. కీర్తి ఫోన్ చేసిందా? కీర్తి ఎందుకని ఇక్కడికి ఫోన్ చేసింది? తనేం చెప్పింది? అరే, ఎందుకు ఇంత ఆవేశం? ఇలాంటి టైంలో ఆవేశపడచ్చా? నువ్వే చెప్పు. అవును వదిన, నేను తప్పుగా ఏం చెప్పలేదుగా. వాళ్ళు కాల్ చేశారు, కానీ నేను వాళ్ళని బాగా తిట్టేశాను. ఇంకా కాల్ చేయకండి అని అంతే ఫోన్ పెట్టేశాను. అది చెప్దామనే వచ్చాను. చూడు శాంతి, ఇప్పుడు నీకు బాగా రిస్క్ కావాలి. నేను బజార్కి వెళ్ళి కూరలు పళ్ళు తీసుకొస్తాను. అరే ఆగండి వదిన, తీసుకెళ్ళి నేను రూమ్లో సోను, వదులుతాను. నేను రూమ్కి వెళ్ళగలను. ఈ వదిన ఎందుకు అసలు ఎప్పుడు నన్ను పట్టించుకోవటమే లేదు. నాకు అస్సలు నచ్చలేదు. అన్నయ్య కాలా? చెప్పండి అన్నయ్య. సోను, విను. ఈరోజు నేను అక్కడికి రాలేను. విషయం ఏంటంటే, కీర్తి నన్ను వదలనంటోంది. అందువల్ల నువ్వే చూసుకోవాలి. అదిరిపోయింది. ఈరోజు దొరికిన అవకాశాన్ని ఖచ్చితంగా వాడుకోవాలి. ఏంటి? అరే ఏం కాదన్నయ్య, మీరు వదిన్ని బాగా చూసుకోండి. చిన్నదిని నేను చూసుకుంటాను, ఓకేనా? నువ్వు తనకి అన్నయ్య ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి వెళ్ళాడని చెప్పు. ఇలా చూడండి అన్నయ్య, యూ డోంట్ వరీ. అదే నేనున్నానుగా, నేను బాగా చూసుకుంటాను. ఈరోజు వదినకి నా చేత్తో జ్యూస్ ఇస్తాను. ఆ తర్వాత జరగబోయేది ఈ సోను ఎన్నో నెలలుగా చెయ్యాలని అనుకునే ఒక విషయం. అరే సోను, నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? లేదు వదినా, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. మిమ్మల్ని చూద్దామని నేను ఇక్కడికి వచ్చాను. ఇదిగో జ్యూస్ తాగండి. అలాగా? అవును, మీ అన్నయ్య ఏంటి ఇంకా రాలేదు? ఓ అదా వదినా, అన్నయ్య ఫోన్ చేశాడు. ఇప్పుడే మీకు చెప్దామని అనుకున్నాను. అది ఆయన ఫ్రెండ్కి ఏదో యాక్సిడెంట్ అయ్యిందంట, బాగా దెబ్బలు కూడా తగిలాయంట, అందుకే హాస్పిటల్ తీసుకెళ్లారు. అన్నయ్య రావడానికి బాగా లేట్ అయినా అవుతుందంట. ఓ అలాగా, సరే. వదినా, ఇదిగో జ్యూస్ తాగండి. అలాగే. ఈ టైంలో ఎవరు వచ్చారు?
మీరు ఎవరండి? అరే నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఇక్కడికి ఎవరిని చూడడానికి వచ్చావు? సరే, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకు ఒంట్లో బానే ఉంది, కానీ మీరు ఇక్కడికి ఎవరిని చూడాలి? నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను. నా బిడ్డను కూడా చూసుకుందామని వచ్చాను. నాకు ఏం అర్థం కాలేదు. అదే నా బిడ్డని. అదే మీ కడుపులో పెరుగుతుందిగా. ఏమంటున్నా? మా హస్బెండ్ నన్ను వద్దనే ఆపారు, కానీ నేను ఉండలేకపోయాను. అదే నేను డాక్టర్ దగ్గర చెప్పకుండా మిమ్మల్ని చూద్దామని వచ్చా. ఇదిగోండి, ఈ డబ్బు తీసుకోండి. ఇది మీకే ఉంచుకోండి. మీకు ఎప్పుడు ఏం తినాలనిపిస్తే తినండి. నా బిడ్డకి ఎప్పుడు ఏ లోటు ఉండకూడదు. మీకు తెలీదండి, మీరు నా బిడ్డకి అద్దెకి తీసుకున్న తల్లండి. మీరు నాకు ఎంతో పెద్ద సహాయం చేస్తున్నారు. అద్దెకు అమ్మనా? అవును, డాక్టర్ నిషానే నాతో చెప్పారు. ఇంతకు ముందు కూడా మీరు అద్దె తల్లిగా ఉన్నారంట కదా. ఏమైంది సోను? పదే పదే ఎందుకు ఫోన్ చేస్తున్నావు? అన్నయ్య, ఇక్కడ ఒక పెద్ద సమస్య అయిందన్నయ్య. అంటే అన్నయ్య, మన ఇంటికి మిస్సెస్ సింగ్ అని ఒకరు వచ్చారన్నయ్య. ఆవిడేమో వదిన కడుపులో పెరిగేది ఆవిడ బిడ్డ అని చెప్తున్నారు. ఏంటి? అన్నయ్య, మీరు కొంచెం త్వరగా ఇంటికి వస్తారా? ఏం జరుగుతుందో అర్థం కావట్లే. ఈ రోజు రాత్రి సంతోషంగా ఉందాం అనుకున్నాను, కానీ మొత్తం నాశనం అయింది. నా తలరాత అస్సలు బాలేదు. ఇలా చూడండి, నేను ఎన్నోసార్లు రాజేష్ని కలిశాను, కానీ మిమ్మల్ని నేను కలవలేదు. ఆ రోజు కూడా మీరు క్లినిక్ వచ్చారు కదా, ఆ రోజు మీట్ అవ్వాలని రాజేష్తో చెప్పాను, కానీ మీరు సిగ్గుపడతారని రాజేష్ చెప్పాడు. నేను ఆల్రెడీ ఆయనకి అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఈ డెలివరీలో మీకు ఎటువంటి కష్టం రాకూడదు కదా. సరే, నేను బయలుదేరుతాను. మీరు జాగ్రత్త. ఏమైందిరా? శాంతి అక్కడ ఏం జరుగుతుందో అస్సలుగా అర్థం కావట్లేదు, కానీ ఒక్క విషయం, వదిన ఇంతవరకు రూమ్ నుంచి బయటికే రాలేదు. రాజేష్, మీరు లోపలికి వెళ్ళి మాట్లాడి చూడండి. దానికి అర్థమయ్యేలా చెప్పండి. శాంతి, శాంతి, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఇలా మామూలుగా చెప్తే తను ఒప్పుకోదు. ఏంటి, నేను ఒప్పుకోవాలా? మీకు సిగ్గు కనిపించలేదా? ఇలా పిల్లల్ని అమ్ముకుంటున్నారే. మీరు నన్ను అడగకుండానే నా గర్భ సంచిని ఉపయోగించుకుంటున్నారా? నేను మీకు బిడ్డనివ్వలేకపోయానని, ఒక బిడ్డని కనలేకపోయానని బాధపడేదాన్ని. మిమ్మల్ని తలుచుకుంటే కంపరంగా ఉంది. ఏంటి అరుస్తున్నావు? నీ గర్భసంచన అమ్మేశారా? ఊర్లో ఏమైనా జరగకూడని చేసావా ఏంటి? ఇలా చూడు, 4 డబ్బులు సంపాదించిస్తే మొగుని ఎదిరించి మాట్లాడతావా? మిమ్మల్ని తలుచుకుంటేనే నాకు కోపంగా ఉంది. మీరు గర్భసంచిని మాత్రమే అమ్మలేదు, నా పరువునే తీసేశారు. ఇక నేను ఓర్చుకోలేను. మీరు బాగా హద్దు దాటారు. ఇక నుంచి ఈ బిడ్డ నాకే సొంతం, నాకు మాత్రమే. ఈ బిడ్డని ఎవరికి ఇవ్వను. అలా ఎలా ఇవ్వనని చెప్తావే? నువ్వు కాంట్రాక్ట్ లో సైన్ చేస్తావు, మర్చిపోయావా? కాదు కూడదన్నావనుకో, నీతో పాటు నేను కూడా జైలుకి వెళ్ళాలి. ఏమనుకున్నా? నీకు బుద్ధుందా? నువ్వు ప్లాన్ చేసి మోసం చేసావా? రాజేష్, ఇప్పుడు దీన్ని ఏదో ఒకటి చేసి తీరాలి, లేదంటే అందరూ సమస్యలు ఎదుర్కొంటాం. నన్ను వదులు. ఇక ఒకే ఒక్క మార్గం ఉంది, మనం దీన్ని చంపడమే. అది ఇప్పుడు దీన్ని చంపకుండా ప్రాణాలతో వదిలేస్తే ఇది మనల్ని జైల్లో కూర్చోపెడుతుంది. ఆ చాకు తీసుకో. ఇన్స్పెక్టర్, ఈయన రాజేష్. ఈయనే చట్టానికి విరుద్ధంగా డాక్టర్ నిషాతో కలిసి ఇవన్నీ చేశాడు. అరెస్ట్ హిమ్. వీళ్ళందరినీ చూస్తూనే నాకు కంపరంగా ఉంది. వీళ్ళకి డబ్బు కంటే ముఖ్యం ఇంకేది లేదు. వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళిపోండి. వీళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నించారు. బయట లాక్కురండి. వెళ్ళండి. తను అబద్ధం చెప్తోంది. అరే సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్. ఇలా చూడండి, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి డాక్టర్ ఇంకా అందరికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలి. మీకేం కాలేదు కదా? లేదండి, నేను బానే ఉన్నాను. ఇంకా మీ బిడ్డ కూడా బానే ఉంది. నా భర్త నన్ను మోసం చేసి ఇలా అంత ప్లాన్ వేశాడు, కానీ ఒక తల్లి ప్రేమ నాకు తెలుసండి. ఇక నుంచి మీరు నాతోనే ఉండండి. ఇంకా ఈ బిడ్డని మనిద్దరం కలిసే పెంచుదాం.